ఇక ఫిరాయింపుల వ్యవహారంపై స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు అంశంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వస్తే తాను పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. స్టేషన్ కన్పూర్ ప్రజలు అభివృద్ధి చేసిన వారికే ఓటేస్తారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నానని కడియం తెలిపారు. ఉప ఎన్నికకు సిద్ధమే, దాంట్లో వెనుకడుగు వేసే సమస్య లేదు. గత 2 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను రిప్రజెంట్ చేసిన ప్రతి అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలించి స్పందించి నిధులు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి స్పీకర్ గారి నిర్ణయం కనుక వస్తే అది డిస్క్వాలిఫికేషనే కనుక అయితే నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలు పనిచేసే వ్యక్తినే మళ్ళీ ఎమ్మెల్యేగా అనుకుంటారు.